హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను అంటే జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది అన్నవాళ్ళు, ఇంకా అలాగే 40 years వచ్చేటప్పటికి కొంచెంగా నెరుస్తుంది కదా జుట్టు. ఇవన్నీ జరిగే ముందే మనకి అవి 3 సూచనలు అయితే ఇస్తాయి. జుట్టు ఎందుకు తెల్లబడిపోతుంది అని తెలుసుకొని మనం ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే జుట్టు తెల్లబడ్డాన్ని అక్కడితో ఆపేయచ్చు. లేదంటే ఇంకా ఫాస్ట్ గా తెల్లబడిపోవడం అనేది జరుగుతుంది. 40 ఏళ్ళు వచ్చేసరికి జుట్టు కొంచెంగా తెల్లబడుతుంది కొంతమందికి. ఆ తర్వాత 41కి వచ్చేటప్పటికి మరీ ఫాస్ట్ గానైతే ఒకేసారి జుట్టు అంతా పండిపోవడం అనేది జరుగుతుంది. అసలు అలా ఎందుకు జరుగుతుంది, ఇంకా అలాగే జుట్టు పండే ముందు మనకి ఇచ్చే ఆ సూచనలు ఏంటి అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. అయితే అవేంటో మరి క్లియర్ గా అయితే వీడియోలో చెప్తున్నాను, కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జుట్టు తెల్లబడే ముందు మనకి ఇచ్చే ఆ 3 సూచనలు ఏంటనేది ముందు తెలుసుకుందాం. ముందు మనకి ఏంటంటే జుట్టు ఎర్రబడిపోవడం అనేది జరుగుతుంది. తెల్లబడే ముందు నల్లగా ఉన్న జుట్టు మెల్లిమెల్లగా దాని రంగు పోతుందన్నమాట. రంగు ఎరుపు రంగులోకి అయితే వస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, నాకు 1-2 తెల్ల వెంట్రుకలు వచ్చాయి కదా, సో అది మళ్ళీ నల్లబడుతుందేమో, అందుకనే ఈ ఎరుపుదనం ఎక్కుతుంది అని అనుకుంటారు చాలా మంది. సో ఇలా అనుకొని దాన్ని అలానే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. తలస్నానాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే కొంచెం ఏజ్ వచ్చేసరికి చాదస్తం పెరిగిపోయి వారాలు వర్జాలు అంటూ ఏ ఒక రకంగానూ తలస్నానాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటాం. మన తలలో పెట్టిన క్యాటరేజ్ ఏదైతే ఉంటుందో, అంటే దేవుడు పెట్టిన క్యాటరేజ్ ఏదైతే ఉంటుందో అందులోని ఇంకంటే అయిపోతుంది అనమాట. ఇంకా అయిపోతుంది అనుకునేటప్పుడు మీరు ఇంకా ఎక్కువగా తలస్నానాలు చేసేటప్పుడు అది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఒకేసారి మీకు తెల్లబడిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాదండి, ఉప్పు నీళ్లు కనుక తలకి తగిలినట్లయితే తల వేరంగా పండిపోవడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లల్లోని తొందరగా బాలనేర్పు వస్తుంది అని అంటే దానికి గల కారణం ఉప్పు నీళ్లు కూడా అయి ఉండొచ్చు. సముద్ర స్నానాలు ఎక్కువగా చేస్తున్న వాళ్ళకి కూడా తొందరగా జుట్టు పండిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు రెండో సూచన వచ్చేటప్పటికి జుట్టు బాగా పలచబడిపోతూ ఉంటుందన్నమాట. ఏంటంటే మామూలుగా మనం కోమ్ చేసినప్పటికీ ఎక్కువగా జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక సూచన. ఇవన్నీ కూడాను వస్తున్నే ముందే మనం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. మరి 3వ సూచన ఏంటి అని అంటే మీకు నీరసం రావడం, ఇంకా అలాగే జుట్టు స్ప్లిటెన్స్ అయిపోతూ ఉంటాయి. కిందనంతా కూడాను ఒక వెంట్రుక చీలికిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా చీలికిపోవడం ఇవన్నీ కూడాను తొందరగా పండిపోయే సూచనలు అనమాట. అండ్ మన జుట్టులోని ఆ క్యాటరేజ్ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, దాన్ని మళ్ళీ రీఫిల్ ఎలా చేయాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, జుట్టు ఒకసారి నెరిసిపోయిన తర్వాత మళ్ళీ నల్లబరుచుకోవచ్చు మళ్ళీ అంటారు. అది ఎన్నటికీ నిజం కాదు. అది గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లాగేయడానికి ఎన్నో రకాల అబద్ధపు యాడ్స్ అయితే చేస్తూ ఉంటారు. అది నిజం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందే పండగ ముందే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకుంటే కొంచెం నెరిసి ఆగిపోతుంది అనమాట, అక్కడితో స్టాప్ అయిపోతుంది. లేదు మనం ప్రికాషన్స్ తీసుకోకపోతే అది కంటిన్యూ అయిపోతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది. చాలా మంది కంగారు పడి జుట్టుకి వెంటనే రంగు వేసేయడం అనేది జరుగుతుంది. లేదంటే హెన్నా పెట్టేస్తారు, ముందు అర్జెంటుగా ముందు హెన్నా పెట్టేస్తారు. ఎందుకంటే హెన్నా పెడితే కొంచెం రెడ్గా అవుతుంది, న్యాచురల్గా కనిపిస్తుంది అని అనుకుంటారు. అక్కడే పెద్ద పప్పులోనైతే కాలేసేస్తారు. ఏంటంటే ఈ హెన్నా ఎప్పుడైతే పెడతారో హెయిర్ అనేది స్మూత్నెస్ పోయి గరుకుదనం అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ గరుకుదనం వస్తుందో మీకు ఇంకా తొందరగా పండిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాదు, ఎప్పుడు కూడాను మనము హెయిర్ కలర్ వేసేటప్పుడు అందులో నో అమోనియా అని ఇచ్చినప్పటికీ కూడాను హెయిర్ కలర్ వేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైతే తెల్ల వెంట్రుక ఉందో అందులో నుంచి ఒక రకమైన రసాయనం అనేది వస్తూ ఉంటుంది లోపల నుంచి. అది పక్క వెంట్రుకలకి కూడా ఈజీగా అంటేస్తుంది. ఈ రంగు ఎప్పుడైతే వేస్తారో ఇక తెలుపు రంగులోకి వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి తప్పులు ఏవి చేయకుండా మీరు చేయవలసింది ఏంటంటే మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో అందులోని పోషక ఆహారాలు, ఇంకా అలాగే జుట్టుకి సంబంధించినవి అంటే నువ్వులు, ఇంకా అలాగే నువ్వులతో కలిపిన బెల్లము అంటే నువ్వులుండలు, దాంతో పాటుగాను గ్రౌండ్ నట్స్, పల్లీలు, కొమ్ము శనగలు చాలా బాగా పనిచేస్తాయి. గ్రీన్వి ఇంకా అలాగే వైట్ పీస్ ఉంటుంది కదా, అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. కరివేపాకు, ఇవన్నీ కూడాను చాలా మంచిది, హెయిర్ కి చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల హెయిర్ ఇంకా నల్లబడడం అనేది జరుగుతుంది. అలాగే వీక్లీ వన్స్ మీరు ఏదో ఒక హెయిర్ ప్యాక్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఈ ఏజ్ అవుతున్న కొద్ది మీరు హెయిర్ ప్యాక్లు అనేవి కంపల్సరీ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మీకు ఈ సూచనలు కనబడుతున్నాయో అప్పుడైతే స్టార్ట్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. అలాగే హెయిర్ లో ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది రెక్టిఫై అవుతుంది. మీ క్యాటరేజ్ లోని రీఫిల్ ఎలా చేయాలి అని అంటే ఈ విధంగానే, అంటే ఇప్పుడు మందార పువ్వులు కానీ మందార ఆకులు కానీ మెంతులు ఉంటాయి కదండి, మెంతులు ఒక వారము ఈ రకంగానైతే మనం ప్యాక్స్ వేసుకొని వస్తున్నట్లయితే మన క్యాటరేజ్ ఏదైతే ఉంటుందో అది రీఫిల్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. అలాగే తలస్నానాలు చేయడం కొంచెంగా తగ్గించుకోవాలి. ఇప్పుడు వీక్లీ థ్రైస్ చేశారనుకోండి, ట్వైస్ చేయండి. ఆ రకంగా మెల్లమెల్లగా తలస్నానాలు అనేవి తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మీకున్న ఆ సమస్య అనేది మెల్లగా తగ్గుతుంది. ఒకటి యాక్సెప్ట్ చేయవలసింది ఏంటి అని అంటే మనకి వన్స్ వచ్చిన తర్వాత మనం దానికి కట్టుబడి ఉండాలి, కానీ దాన్ని ఏదో మారుద్దాం అని మటుకు ఎప్పుడు అనుకోకూడదు. దానివల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా ఈ రకంగానే ఫుడ్ని అయితే మార్చుకోవాలి. ఫుడ్లోని మనము నట్స్, ఇంకా అలాగే ఈ మధ్య కాలంలోని ఎక్కువ మంది తింటున్నారు కదండి, గుమ్మడి గింజలు, ఇంకా అలాగే అవిసె గింజలు, ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు కదా, వీటిని కూడా ప్రతిరోజు కొన్ని అన్ని వేసుకొని మార్నింగ్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్యాక్స్ కూడా
తప్పనిసరిగా వేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా పాటిస్తూ తొందరగా మీ జుట్టుని పండకుండానైతే మీరు కాపాడుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.